హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. బీహార్ ఎన్నికల్లో మరో పవన్ కళ్యాణ్. అతను కూడా పోటీ చేసిన 27 స్థానాల్లో 19 స్థానాలు గెలిచి 70% స్ట్రైక్ రేట్తో ఇవాళ బీహార్ ఎన్నికల్లో మరో పవన్ కళ్యాణ్ అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆయనది కూడా సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టోరీ. కాకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పేరు చిరాగ్ పాస్వాన్. ఆయన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ మాజీ కేంద్ర మంత్రి. ఆయన కూడా బీహార్ ఎన్నికల్లో చాలా కీలకమైన నాయకుడు, చాలా పెద్ద లీడర్. ఆయన కూడా బీహార్ నుంచి ముఖ్యమంత్రిగా కావాలని కలలుగన్నాడు, కానీ అది జరగలేదు. అయితే ఆయన కొడుకు చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి అని ఒక పార్టీ పెట్టాడు. పెట్టిన మొదటి ఎన్నికల్లో సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగానే ఒకే ఒక్క స్థానంలో గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సమయానికి ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు 5 ఎంపీ స్థానాలు ఇస్తే ఈ లోక్ జనశక్తికి 5కి 5 గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్తో పార్లమెంట్లో అడుగుపెట్టాడు. ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ అనే శాఖకు మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఈ ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో 27 స్థానాల్లో ఈ లోక్ జనశక్తి పోటీ చేస్తే 19 స్థానాలు గెలుచుకుంది. అలా మొదటి ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. సేమ్ టు సేమ్ జనసేన పార్టీ లాగానే లోక్ జనశక్తి కూడా ఒకే ఒక స్థానాన్ని గెలుచుకొని ఈసారి జరిగిన ఎన్నికల్లో 27 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాలు గెలుచుకొని 70% స్ట్రైక్ రేట్తో మరో పవన్ కళ్యాణ్ అనిపించుకుంటున్నాడు రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్. అయితే చిరాగ్ పాస్వాన్ కూడా మోడీ అంటే చాలా చాలా ఇష్టం. మోడీ నేతృత్వంలో పనిచేయాలనే కళ. మోడీ లాంటి ఒక గ్రేట్ లీడర్ మరోసారి ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి మొన్నటి ఎన్నికల్లో బలంగా ఈ మాటను కూడా బీహార్ ప్రజల ముందు పెట్టాడు. ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి ఎంత ఇష్టమో, ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ అంటే కూడా మోడీ గారికి అంత ఇష్టం. అలా ఈ ఇద్దరు నాయకులు మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి యంగ్ లీడర్స్. ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకుల మధ్యన కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఆయన పార్టీ పేరు లోక్ జనశక్తి అయితే ఈయన పార్టీ పేరు జనసేన పార్టీ. అలాగే ఇద్దరు కూడా మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి ఒకే ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. మరోసారి పోటీ చేసిన ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21 2 ఎంపీ స్థానాలు గెలుచుకొని దేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా నమోదు చేయని ఒక గ్రేటెస్ట్ రికార్డ్ని జనసేన పార్టీ నమోదు చేసుకుంది. అదేవిధంగా లోక్ జనశక్తి కూడా 27 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలు, అదేవిధంగా 5 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే 5 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. అలా ఈ ఇద్దరు నాయకుల మధ్యన ఇలాంటి పొలిటికల్ పరంగా కూడా కొన్ని పోలికలు కనబడుతున్నాయి. ఇక చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అందరికీ తెలిసిందే, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు ఎన్ని మాటలు, అసలు రాజకీయాలకు పనికిరాడు, అదేవిధంగా ఇక సినిమాలు చేసుకోవాల్సిందే. ఇక చూస్తే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చోటా మోటా లీడర్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకు సంబంధించిన కార్యకర్తల నుంచి మొదలు పెడితే అధినాయకుడు వరకు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని వ్యక్తిగత జీవితం గురించి 3 భార్యలని 4 భార్యలని చిల్లర కామెంట్లు చేసి ఆఖరికి జనాల నుంచి చిరాకు పుట్టించేలాగా తయారు చేశారు. ఆఖరి కట్ చేస్తే ఏమైపోయింది, జనసేన పార్టీ అధినేత వీళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా ముట్టుకోలేడని చెప్పేసి సవాల్ చేసింది రోజా. కానీ ఇవాళ రోజా ఇంట్లో కూర్చుంటే పవన్ కళ్యాణ్ అదే అసెంబ్లీలో ఇవాళ డిప్యూటీ సీఎం. అట్లా కొంతమంది నాయకులు బలంగా అనుకుంటారు. అంటే బలంగా అనుకుంటే అన్నీ జరిగిపోతాయి అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు, ఓ దశాబ్ద కాలం పాటు ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎంత నరకం అనుభవించాడు. ఎగ్జాక్ట్లీ ఇవాళ చిరాగ్ పాస్వాన్ ఒక బలమైన పొలిటికల్ లీడర్ కుటుంబం నుంచి వచ్చి కూడా మొదటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా బలమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతోమంది చిరాగ్ పాస్వాన్ తండ్రికి తగ్గ తనయుడు కాదని చెప్పేసి ఎన్నో రకాలుగా అవమానించారు. ఆఖరికి కట్ చేస్తే ఇవాళ చిరాగ్ పాస్వాన్ మరో పవన్ కళ్యాణ్ బీహార్ ఎన్నికల్లో. అంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనం బలంగా అనుకుంటే, నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయాలనే మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా ఈ విశ్వం మనకు సహకరిస్తుందని అంటారు కదా. ఎగ్జాక్ట్లీ ఇద్దరు నాయకుల విషయంలో అదే జరిగింది.